అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ వలన ఎన్ని ఉపయోగాలు, ఎన్ని అద్భుతాలు, ఎంత ఆనందము, ఎంత సంతోషము మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సరే, ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనం జనరల్గా వచ్చేటప్పుడు ఇక్కడికి అంటే మీరు చూసారా, మీకు కనపడుతుందా అని అడగవచ్చు. మీరు అలా అడగండి దయచేసి. మన కర్మల్ని బకెట్లతో తెచ్చుకుంటాం. నిండు బకెట్లు, ఖాళీ బకెట్లు. నిండు బకెట్ల్లోది మన సాధన ద్వారా కొంచెం కొంచెం తోడి పారపోసేయాలి. ఖాళీ బకెట్ని మాత్రం నింపకూడదు. కానీ మనం చేసేదేంటి, ఆ నిండు బకెట్లను అలాగే దాచుకొని ఈ ఖాళీ బకెట్లను కూడా కొంచెం కొంచెంగా నింపేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మనకి తరతరాలుగా వచ్చే కర్మలు పెరిగిపోతూ ఉంటాయి. మనం మన పిల్లలకి ఆస్తులను ఇవ్వకపోయినా పర్లేదు, కర్మల్ని మాత్రం బకెట్లు నింపి వాళ్ళ కోసం పక్కన పెట్టకూడదు. నిండు బకెట్లని తోడేయటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ఆ బకెట్లను ఖాళీ చేసుకోవాలి. పక్కన బకెట్లు మాత్రం నింపకూడదు. నెక్స్ట్, చాలామందికి మనకి ఈ డౌట్ ఉంటుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద బియ్యం కడిగి పెడతాం. అన్నం ఉడకడానికి సుమారుగా, కరెక్ట్గా నేను చెప్పట్లేదు, సుమారుగా 20 నిమిషాలు పట్టొచ్చు అన్నం ఉడికి మనం ప్లేట్లో పెట్టుకుని తినటానికి. కానీ ఒక 5 నిమిషాలు అవ్వగానే చూసి ఇది ఉడకలేదు ఇంకా అని తీసేసి సింక్లో పడేయం కదా, పడేస్తామా? ఎవ్వరం పడేయం. అది ఉడికే వరకు ఎంత ఆకలేసినా వెయిట్ చేస్తూనే ఉంటాం. ఉడకగానే గబగబా పెట్టుకుని ఫ్యాన్ వేసుకుని తినటానికి కూర్చుంటాం. అలాగే మనం సాధన మొదలుపెట్టినప్పుడు మనం ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు చేసి నాకేమీ ఫలితం కనిపించలేదు అని ఆపేసేయకూడదు. అలా ఆపేస్తాం మనం. ఎందుకంటే మనకి ఇన్స్టెంట్గా వెంటనే మనకు రిజల్ట్ కావాలి. ఎలా వస్తుంది? మనం బకెట్లు నిండా కర్మల్ని పోగేసుకుని తెచ్చుకున్నాం కదా, వాటిని తొలగించుకుంటూ వాటిని తీసేస్తూ మనం ఎలా ముందుకెళ్ళాలి? ఎలా అందుకుంటాం ఫలితాన్ని? అందుకుంటాం, అది కూడా ఉంది. ఎలాగంటే మనం మొదలుపెట్టిన సాధన అతి నిష్టగా, నిష్ట అంటే స్నానం చేయటం కాదు, మనస వాచ కర్మణ అంటారు కదా, అలాగా మనకి జరిగే దాని మీద మనకు కావలసిన వాటి మీద మనం దృష్టి పెట్టకుండా మన సాధనలో మనం ఎంత నమ్మకంగా, ఇష్టంగా, ప్రేమగా చేస్తూ ముందుకెళ్తాము, ఫలితం అనేది ఒక్క రోజులోనైనా రావచ్చు, మనకి నెల రోజులకైనా రావచ్చు, ఒక్కొక్కసారి జీవితకాలం కూడా పట్టొచ్చు. కానీ ఫలితం కోసం చూడకుండా మనం సాధనలో ఎప్పుడు ముందుకెళ్తామో మనకు కావలసినవన్నీ ఆటోమేటిక్గా మనకి అందుతాయి. మనం అడగక్కర్లేదు. మనకేమి అవసరమో ఆ విశ్వానికి తెలుసు కదా. మనకు కావలసినవన్నీ ఆ భగవంతుడు మన ముందు విస్తరి వేసి ఆయనే వడ్డిస్తాడు. మామూలు ఐటమ్స్ కాదు, పంచభక్ష పరిమాణాలతో. ఇది మీకు నచ్చకపోతే క్షమించండి. మీరు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఇప్పుడు 26వ రోజు. మీ తప్పులన్నింటినీ మ్యాజిక్ శక్తితో అదృష్టాలుగా మార్చుకోండి. ఓప్రా విన్ ఫ్రీ అనే వ్యాపారవేత్త, ఆయన మీడియా పర్సనాలిటీ కూడాను. ఆయన ఏం చెప్తున్నారంటే, మీ గాయాలలో నుంచి వివేకాన్ని పొందండి. మళ్ళీ చెప్పుకుందామా? మీ గాయాలలో నుంచి వివేకాన్ని పొందండి. మనం చేసే ప్రతి ఒక్క తప్పు కూడా మారువేషంలో వచ్చే అదృష్టమే. ఆ సంగతి ఈరోజు మనం చేసే మ్యాజిక్ అభ్యాసంలో మనం తెలుసుకోబోతున్నాము, నిరూపించుకుంటాము. ఎందుకంటే ప్రతి తప్పులోనూ మనకి తెలియని అదృష్టాలు దాగి ఉంటాయి. సైకిల్ నేర్చుకుంటూ పిల్లలు అనేక తప్పులు చేస్తారు. వ్రాత నేర్చుకుంటూ కూడా చేస్తారు కదా. దాన్ని మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే
వాళ్ళు చేసే తప్పుల్లో నుంచి వాళ్ళు సరైనదేదో తెలుసుకుంటారని మనకి తెలుసు. అట్లా తెలుసుకుని చేసే పనిలో ప్రావీణ్యత సాధిస్తారని కూడా మనకి తెలుసు. మరి మనం పెద్దవాళ్ళం కదా, మనం చేసే తప్పుల్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటాం? వాటి పట్ల అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తాము? పిల్లలకు ఏ సూత్రం వర్తిస్తుందో మనకి అదే వర్తిస్తుంది. మనందరం ఏవో తప్పులు చేస్తూనే ఉంటాము. అట్లా చెయ్యకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. మనం లోకజ్ఞానం సంపాదించుకోలేము. వివేకం అసలే సంపాదించుకోలేము. మనందరికీ ఎంపిక స్వాతంత్ర్యం ఉంది. మనకి ఏం కావాలో మనం తెలుసుకోగలము, ఎంచుకోగలము. అంటే మనకి తప్పులు చేసే స్వతంత్రం కూడా ఉంది. తప్పులు మనని నొప్పిస్తాయి, నిజమే. కానీ మనం చేసిన ఆ తప్పులో నుంచి మనం ఏమీ నేర్చుకోలేకపోతే ఆ తప్పు ద్వారా మనం అనుభవించిన వేదనకు అర్థం లేదు. ఆకర్షణ సూత్రం ప్రకారం మళ్ళీ అదే తప్పు పదే పదే చేస్తాం. చివరకు అంతులేని బాధలో ఇరుక్కుంటాము. పర్యవసానాలు మనని ఎంతగా బాధిస్తాయంటే ఆఖరికి మనం అందులో నుంచి ఏదో ఒక పాఠం తప్పకుండా నేర్చుకొని తీరతాం. అప్పుడు ఇంకా అలాంటి తప్పులే చెయ్యము. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలంటే ముందుగా మనం చేసిన తప్పును మనం గుర్తించాలి. ఆ తప్పును అంగీకరించాలి ధైర్యంగా. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. ఎలా అంటే వారు చేసిన తప్పుకు కారణం ఎవరి మీదనో నెడతారు, మరొకరిపైన నెపం వేస్తారు. నేనైతే ఇలా చెయ్యను అనేస్తారు కూడాను కొంతమంది. ఒక ఉదాహరణ చూద్దాం. మనం కారులో పోవలసిన దానికన్నా ఎక్కువ వేగంతో పోతూ ఉంటాం. అందుకు పోలీస్ మనకి టికెట్ ఇస్తాడు. మనం అతి వేగంగా పోవడం అనే మన తప్పును ఒప్పుకోక పోలీస్ ఎక్కడో పొదలచాటున మనకి కనపడకుండా దాక్కుని ఉండి మనల్ని కావాలనే పట్టుకున్నాడనే నెపం వాళ్ళ మీద వేస్తాం. వాళ్ళ దగ్గర రాడార్ గన్ ఉంటుంది. దాన్ని మనం తప్పించుకోలేం. కానీ నిజంగా తప్పు మనదే. అతివేగంగా వెళ్ళి పోలీస్కి దొరికిపోవడం మనం ఎంచుకున్నదే. మన తప్పులకు ఎదుటి వారిని నిందించడంతో వచ్చే సమస్య ఏమిటంటే మనము మన తప్పు వల్ల వచ్చే పర్యవసానాన్ని ఎదుర్కోక తప్పదు, బాధ తప్పదు. పైగా దాన్నుంచి మనం ఏమీ నేర్చుకోము. అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము. మనం మానవ మాతృలం కదా. తప్పులు చెయ్యడం సహజం. మానవులలో ఉండే మంచి లక్షణాలలో తప్పులు చెయ్యడం కూడా ఒకటి. అయితే అందులో నుండి సరైన పాఠం మనం నేర్చుకోవాలి. లేకపోతే జీవితంలో అనవసరమైన బాధలు ఎక్కువవుతాయి. మరి తప్పులలో నుంచి మంచి పాఠాలు నేర్చుకోవడం ఎలా? కృతజ్ఞతాభావంతోనే. మనకి తెలుసు కదా, కొన్ని సందర్భాలు చెడ్డవిగా అనిపిస్తాయి. అయినప్పటికీ మనం కృతజ్ఞత చూపించవలసిన మంచి విషయాలు తప్పకుండా ఉంటాయి. ఎప్పుడు ఒక తప్పు చేసినప్పుడు అందులో నుంచి కూడా కృతజ్ఞత చెప్పవలసిన ఎన్ని అనుకూల విషయాలుంటాయో వెతుకుదాం. అప్పుడు మనం ఆ తప్పును ఒక అదృష్టంగా మార్చుకోవచ్చు. తప్పులు మరిన్ని తప్పుల్ని ఆకర్షిస్తాయి. అలాగే అదృష్టాలు మరిన్ని అదృష్టాలను ఆకర్షిస్తాయి. మరి దేన్ని ఎంచుకుంటాం మనం? ఈరోజు మన జీవితంలో చేసిన ఒక తప్పు గురించి ఆలోచిద్దాం. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా మనం బాధపడే ఒక తప్పును ఎంచుకుందాం. ఉదాహరణకి మనకి బాగా ఆప్తులైన ఒక వ్యక్తి మీద కోపంతో విరుచుకుపడి ఆ వ్యక్తితో అనుబంధం పోగొట్టుకున్నామనుకుందాం. లేదా ఇంకొకరిని గుడ్డిగా నమ్మి మోసపోయామనుకుందాము. లేదా మరొకరిని కాపాడడానికి మనం హానికరం కాని ఒక అబద్ధం చెప్పామనుకుందాం.
దాని వలన కష్టాల్లో పడ్డామనుకుందాం, లేదా ఒక వస్తువు చౌకగా వచ్చిందని కొన్నాననుకుందాం, దాని వలన మనకు అపారమైన నష్టం వచ్చిందనుకోండి, లేదా మనం సరైనదని భావించి తీసుకున్న ఒక నిర్ణయం వ్యతిరేక ఫలితం ఇచ్చిందనుకుందాం. ఇలాంటిదేదైనా సరే మనం తీసుకుందాం. అలా ఏదో ఒక తప్పును ఎంచుకున్నాక మనం కృతజ్ఞత చూపవలసిన సానుకూలమైన అంశాల కోసం వెతుక్కుందాం. మనల్ని మనం 2 ప్రశ్నలు వేసుకుందాం. ఈ తప్పు నుంచి నేనేం నేర్చుకున్నాను? ఈ తప్పు వలన సంభవించిన మంచి విషయాలేమైనా ఉన్నాయా? మనం చేసే తప్పులలో మనం కృతజ్ఞత చూపించవలసిన విషయం, దానివల్ల నేర్చుకున్న పాఠం, తప్పు ఏదైనప్పటికీ అందులో నుంచి ఆవిర్భవించే మంచి విషయాలు కూడా ఉంటాయి. అవి మన భవిష్యత్తును బాగు చేస్తాయి. ఆ విషయాన్ని బాగా ఆలోచించి మన తప్పుల్లో నుంచి మనకు తోచే 10 అనుకూల విషయాలను గుర్తిద్దాము. ప్రతి అనుకూలమైన విషయము మ్యాజిక్ శక్తిని కలిగి ఉంటుంది. ఈ 10 అనుకూల విషయాలను జాబితా వేద్దాము. అతివేగంగా కారు నడిపి పోలీసుకు దొరికిపోయి జరిమానా కట్టిన సందర్భాన్నే ఊహిద్దాము. ఉదాహరణకు తీసుకుందాం. 1. నాకు హాని జరగకుండా కాపాడాలనుకున్న పోలీసుకు కృతజ్ఞతలు. నిజానికి వాళ్ళు చెయ్యాలనుకున్నది అదే కదా. 2. నేను పోలీసుకు నిజంగా కృతజ్ఞతాబద్ధురాలిని. నిజం చెప్పాలంటే నేనే ఏదో ఆలోచనలో మునిగిపోయి నా దృష్టిని రోడ్డు మీదకు సరిగ్గా చూపించలేకపోయాను. 3. లోపం ఉన్న ఒక టైర్తో అతి వేగంగా వెళ్ళడం ఎంత బుద్ధి తక్కువో కదా. దాన్ని ఆపినందుకు పోలీసుకు నిజంగా కృతజ్ఞతలు. 4. సరైన సమయంలో నన్ను హెచ్చరించిన పోలీసుకు కృతజ్ఞతలు. ఇక నుంచి నా వేగాన్ని సరిచూసుకొని నా డ్రైవింగ్ను అభివృద్ధి చేసుకునేలా చేశారు. 5. పోలీసుకు చిక్కకుండా, ప్రమాదాలకు గురి కాకుండా నేను వేగంగా పోగలనని నాకు గర్వం ఉండేది. పోలీసుకు చిక్కడం వలన నేను, నాతో పాటు మరికొందరు ప్రమాదంలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగాము. అందుకు పోలీస్ వాళ్లకు కృతజ్ఞతలు. 6. ఇతర వాహనాలు నడిపేవాళ్ళు అతివేగంతో నాకు, నా కుటుంబానికి ప్రమాదం తెస్తే నేను పోలీసుకు ఇలాగే వారిని ఆపమని చెబుతాను కదా. అందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు. 7. రహదారుల మీద ప్రతి వాహనం నడిపేవారికి, అతని కుటుంబానికి భద్రత కల్పించడమే ధ్యేయంగా పనిచేసే పోలీసుకు నా కృతజ్ఞతలు. 8. ప్రతిరోజు ఎన్నో భయంకరమైన సందర్భాలను చూస్తూ ఉంటారు పోలీసులు. అందుకని నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా ఇల్లు చేర్చాలనుకున్న పోలీసుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 9. నేను నా ఇంటికి, నా కుటుంబం దగ్గరకు క్షేమంగా, భద్రంగా చేరేలా చేసిన పోలీసు వాళ్లకు కృతజ్ఞతలు. 10. నా అతివేగాన్ని ఆపడానికి జరగబోయే సంఘటనలన్నింటిలోకి పోలీస్ చర్య తక్కువ హానికరమైనందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు. రచయిత ఏం చెప్తున్నారంటే, మీరు జీవితంలో చేసిన ఏ తప్పైనా ఇంకా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఇటువంటి అమోఘమైన, హూందా అయిన అభ్యాసాన్ని వినండి అని గట్టిగా కోరుతున్నాను. ఆలోచించండి. ఒక తప్పుతో మీకు ఎన్నో అదృష్టాలు దొరకవచ్చు. ఇటువంటి లాభాలు మనకి ఇంకెక్కడ లభిస్తాయి? అర్థమైంది కదా. తప్పులో కూడా అదృష్టం ఎలా కలిసి వస్తుంది మనకి. కానీ తప్పును తప్పు అని తెలుసుకొని మార్చుకున్నప్పుడే ఇలాంటి అదృష్టాలు కలిసి వచ్చేది. తప్పును నేను చేసింది తప్పు కాదు అని మనం ఓటరించిన వాళ్ళతో వాదించినా అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. సరే, ఇప్పుడు అభ్యాసం టైం అయింది కదా.
మీ బుక్, ల్యాప్టాప్ రెడీగా ఉంది, నాకు తెలుసు, కనపడుతుంది. మీ తప్పులన్నింటినీ మ్యాజిక్ శక్తితో అదృష్టాలుగా మార్చుకోండి. 1. మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాలను జాబితా వేసుకుందాం. వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలుబుచ్చుకుందాం. 2. మన జీవితంలో చేసిన ఒక తప్పును ఎంచుకుందాం. 3. ఈ తప్పు చేయడం వలన మనకి లభించిన 10 అదృష్టాలను జాబితా వేసుకుందాం. వాటిని వ్రాసుకుందాం. 4. మనకి మనం చేసిన తప్పు వలన లభించిన మేలును గుర్తించాలంటే ఈ ప్రశ్నలు వేసుకుందాం. ఈ తప్పు నుంచి నేనేం నేర్చుకున్నాను? ఈ తప్పు వలన నాకు దక్కిన మంచి ఏమిటి? 5. ఈరోజు మనం నిద్రకు పోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విన్నారు కదా? మీరందరూ ఇంత ఓపికగా విని ఆచరిస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉంటాను. ఐ లవ్ యూ.